సో ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఈవెంట్కి దుర్గాప్రసాద్ గారు తన మేనేజింగ్ డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి. ఆప్తా కెటలిస్ట్ ఈవెంట్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? ఈ కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ ఈ ట్యాగ్ లైన్తో ఆప్తా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో ఈ ప్లాట్ఫామ్, డెఫినెట్గా ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో అంటే నాకు పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 24-25 బిజినెస్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ అంటే డౌన్ ది లైన్ అరౌండ్ 9 to 10 years బ్యాక్ ఇలాంటి ప్లాట్ఫామ్ అప్పుడు అవైలబుల్ ఉంటే ఈ రోజు నేను ఉండే పొజిషన్ ఇంకొక రకంగా ఉండేది అని ఈరోజు ఫీల్ అవుతున్నాను. బట్ ఐ ఫీల్ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఆంటర్ప్రినర్స్ కావచ్చు, స్టార్టప్స్లో కావచ్చు, యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి బూస్ట్ ఆపర్చునిటీ అండ్ డెఫినెట్లీ దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఏ గేమ్ చేంజర్. సో ఆప్తా వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ సెక్టర్ వైజ్ అగ్రికల్చర్ వాళ్ళకి సపరేట్గా అదొక ప్లాట్ఫామ్ ఒకటి, ఆంటర్ప్రినర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, ఇన్వెస్టర్స్కి సంబంధించి ఇంకొక ప్లాట్ఫాము, అలాగే టెక్నోక్రాట్స్కి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని కనెక్ట్ చేసే ఇంకొక ప్లాట్ఫామ్, ఇలా సెక్టర్ వైజ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను.